నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే నమస్తే సార్. అమ్మా. ముందుగా మీకు హనుమత్ జయంతి శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ. మీకు మన యొక్క ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుడి యొక్క పరిపూర్ణ కటాక్ష వీక్షణాలన్నీ కూడా వాళ్ళకి లభించాలి. వాళ్ళకి ఉన్న ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో తొలగి వాళ్ళ పట్ల ఆయన అభయప్రదాత అవ్వాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ కోరుకుంటున్నాను. సో వెరీ మచ్ సార్. రైట్. డెఫినెట్‌గా చాలా మందికి కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. ఏమిటి ఈ సంవత్సరంలో 4 సార్లైనా ఈ హనుమత్ జయంతి టాపిక్ అనేది వస్తూనే ఉంటుంది. అదిగో హనుమత్ జయంతి, అదో హనుమత్ జయంతి. అసలు ఎప్పుడు అనంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వైశాఖ బహుళపక్ష దశమి రోజు మాత్రమే జరుపుకుంటారు స్వామి పుట్టినరోజు అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి చెప్పండి హనుమత్ జయంతిని ఎలా జరుపుకోవచ్చు? తప్పకుండా. ఎందుకంటే హనుమత్ జయంతి అనేది నాకు తెలిసినంత వరకు అంటే ఇప్పుడు ఓకే. ఈ కాలభైరవుడు అంటే ఈ కాలస్వరూపుడు కాలభైరవుడు అనుకోండి. అదే స్త్రీ రూపం వచ్చేప్పటికి కాళికాదేవి అనుకుంటున్నాం. కానీ నిజానికి ఏంటంటే వీళ్ళందరితో కంటే కూడా మనకి ముందు నుంచి పరిచయం ఉన్న స్వామీజీ ఎవరు అంటే గనక అది ఖచ్చితంగా హనుమత్ స్వామి. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఒక బాల్యం అనేదే ఆంజనేయుడితో అంటే మనకు భయమొస్తే జయాంజనేయ 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 అని పరిగెత్తిన వాళ్ళు అందరూ కూడా కుక్క వెంటబడినా ఇంకోటి వెంటబడినా. సో అంటే ఆంజనేయుడు అంటే గనక ఖచ్చితంగా నన్ను అడిగితే మంచి మోరల్ సపోర్ట్ ఎవరు అంటే గనక అది ఖచ్చితంగా ఆంజనేయుడే. Right. సో అది ఎలాంటి వాళ్ళకైనా ఆయన లేని మోరల్ సపోర్ట్ అంటే ఊహించలేం. కరెక్ట్. అది రామాయణంలో శ్రీరాముడికి కూడా తప్పలేదు ఆయన సపోర్ట్ అది. ఆయన సపోర్ట్ కావాలి. కావాలి. అయితే ఇక్కడ మనకేంటంటే చాలా మందికి ఉన్న కన్‌ఫ్యూజన్ అదే మీరు చెప్పినట్టు ఏంటంటే ఇలా 2 ఉంటాయి, 3 ఉంటాయి. ఈ హనుమత్ జయంతులు ఏంటి అంటే గనక శాస్త్రీయ పరంగా చెప్పాలంటే పరాశర సంహిత సంహిత. ప్రకారంగా ఖచ్చితంగా ఆంజనేయుడు పుట్టిందైతే గనక వైశాఖ బహుళ దశమి శనివారం నాడు పూర్వభద్ర నక్షత్రం కర్కాటక లగ్నమందు జన్మించాడు ఆయన. బాబా. సో ఈ కర్కాటక లగ్నంలో జన్మించడం అనేది తర్వాత ఏంటంటే ఇది ఏదైతే శనివారం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పూర్వభద్ర నక్షత్రం. అంటే ఇక్కడ పూర్వభద్ర నక్షత్రం మీరు గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక అది కుంభరాశి అవుతుంది. Hmm. సో కుంభరాశికి అధిపతి శనివారం. తర్వాత ఇక్కడకొచ్చేప్పటికి ఆయన పుట్టిందే అసలు శనివారం. సో ఈసారి కూడా శనివారం. అది ఈసారి కూడా శనివారం రావటం అనేది మరింత యోగవంతమైనది. ఎందుకంటే శని యొక్క బాధల నుంచి తప్పించుకోవడానికి ప్రథమ పురుషుడు ఎవడు? ఆది పురుషుడు అంటే మనకి ఆంజనేయ స్వామి. సో ఆంజనేయుడు అక్కడే శనిని దక్కగలిగిన వీరుడు అనేది మనం చాలా సార్లు చెప్పుకున్నాం. అయితే ఇంతకుముందు మరి హనుమత్ జయంతి అనేది ఏంటంటే చైత్ర ఏదైతే శుక్ల పౌర్ణమి నాడు హనుమత్ జయంతి అనేది కేవలం కొద్దిగా తెలంగాణ ఇతర కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. అదేంటంటే మనకి ఏదైనా సరే ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా గెలిచాక ఒక విజయోత్సవ సభ అని పెట్టుకుంటారు. ఆ విజయోత్సవ సభలో ఆ గెలుపుకి ఎవరైతే కారణం ఉంటారో ఆ కారణం ఉన్న వ్యక్తుల్ని మనం సత్కరించుకోవటం అనేది ఇవాళ మనం సామాజికంగా చూస్తున్నాం. ఇదే పని ఆ రోజుల్లో శ్రీరామచంద్రుల వారు చేశారు. అంటే ఎప్పుడైతే రావణాసురుడిని మరి జయించి మళ్ళీ తిరిగి పట్టాభిషిక్తుడు అయ్యాడో అప్పుడు అయినప్పుడు ఏంటంటే ఈ విజయంలో కీలకమైన పాత్ర ఎవరు అని చూసినప్పుడు అది ఆంజనేయుడు కాబట్టి ఆంజనేయుడికి ఆ రోజు సత్కారం చేశారు. దాన్ని అందుకని మామూలుగా అయితే మీకు పంచాంగాల్లో గనక గమనించినట్టయితే ఇవాళ పంచాంగాల్లో చాలా మంది విజయోత్సవ అనే పెడుతున్నారు. హనుమత్ విజయోత్సవం అని పెడుతున్నారు. జయంతి అని పెట్టట్లేదు. ఏదో కొద్దిగా ఒకళ్ళో ఇద్దరు పెడుతున్నారేమో కానీ ఎక్కువ శాతం మంది అయితే కనుక హనుమత్ విజయోత్సవం అనే పెడుతున్నారు. సో కనుక ఖచ్చితంగా తేడా ఏంటంటే ఇది తెలుసుకోవాలి మన వాళ్ళు. సో విజయోత్సవానికి దీనికి హనుమత్ జయంతికి తేడా ఏంటి అనేది. తర్వాత రెండోది మరి శనివారం నాడు పుడితే మంగళవారం నాడు ఎందుకు చేసుకుంటున్నారు ఆంజనేయుడు? అది కూడా కొంతమందికి సందేహం అనేది ఉంటుంది. ఇక్కడ మంగళవారం నాడు ఎందుకు చేసుకున్నారంటే మొట్టమొదట సీతాదేవి ఒకసారి స్నానం చేసి వచ్చాక నుదుటిన సింధూరం ధరిస్తుంది కదా. ఆ నుదుటిన సింధూరం ధరించింది మంగళవారం నాడు. అంటే ఆంజనేయుడు కలబడింది. ఆవిడ ప్రతిరోజు పెట్టుకోవచ్చు. బట్ ఆంజనేయుడు మొదటిసారిగా చూసింది ఆవిడని మంగళవారం నాడు చూశాడు. ఆ మంగళవారం చూసి అలా కారణం ఏంటని అడిగితే స్వామికి ఇంక నా మీద ఇంకా అనురాగం పెరుగుతుంది. సో స్వామి యొక్క ప్రేమకి నేను ఎప్పుడు కూడా పాత్రురాలే ఉంటానంటే ఈ చిన్న సింధూరం పెట్టుకుంటే మీకు ఎంత ప్రేమ దక్కిందో నేను ఒళ్ళంతా పులుముకుంటానని చెప్పి అప్పుడు ఆ మంగళవారం నాడు ఆయన ఒళ్ళంతా పులుముకోవటం. సో ఆయన చెప్పిన సమాధానం కూడా ఈ రకంగా చెప్పడం అనేది అంటే నేను కేవలం అంత మాత్రం పెట్టుకుంటేనే మీరు అంత ప్రేమ చూపించారు, నేను ఒళ్ళంతా పులుముకుంటే ఇంకెంత ప్రేమ చూపిస్తారు అని చెప్పి ఆయన సంభాషించడం. సో అందుకని అక్కడి నుంచి మంగళవారం కూడా హనుమంతుడికి చాలా ప్రీతికరమైన వారంగా మనం చెప్పడం అనేది ఉంది.
కానీ ఇక్కడ మరకు నేను చెప్పేది ఏంటంటే పర్టిక్యులర్గా ఎవరైనా సరే ముఖ్యంగా ఏళ్ళనడిచని నడుస్తున్న వాళ్ళు కానీ, అర్ధాష్టమ శని నడుస్తున్న వాళ్ళు కానీ, తర్వాత అష్టమ శని నడుస్తున్న వాళ్ళు కానీ, అంటే ఇక్కడ ప్రస్తుతం మనం చెప్పుకున్న విధానంలో కనుక ఆలోచిస్తే ప్రస్తుతం మకర రాశి వారికి కానీ, తర్వాత కుంభరాశి వారికి కానీ, తర్వాత మీనరాశి వారికి కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏళ్ళనడిచని నడుస్తుంది. కర్కాటక రాశి వారికి ఏమో అష్టమ శని నడుస్తుంది, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. కనుక వీళ్ళైతే కంపల్సరీ ఇంకా పూజ చేయడం అనేది చాలా అవసరం. సరే, ఇంకా మిగతా రాసుల వారికి కూడా అంటే ఆనీటి తీర్చలేని కోరిక ఏది లేదు అని చెప్పి ఆయన యొక్క సమస్త గంధాలు చెప్తున్నాయి. పైగా ఆనీడు పూజిస్తే సమస్త దేవతల్ని పూజించినట్టే అని కూడా చాలామంది పురాణకర్తలు చెప్తూనే ఉన్నారు. సో ఆనీని మీరు ఎందుకు ఆశిస్తే అందుకే పూజ చేసుకోవచ్చు. అంటే సపోజ్ నాకు సంగీతం అందు ఇంట్రెస్ట్ ఉంది, సంగీతం కూడా నేను బాగా పాడగలను. మీకు చాలామంది తెలియదు సంగీతం బాగా ఆంజనేయ మన నారద తుంబురుల తర్వాత చాలా బ్రహ్మాండంగా పాడగలిగే శక్తి ఆంజనేయుడికే ఉందని. మరి అలాంటి ఆంజనేయుడికి రాని విద్యం లేదు అసలు. అందుకే ఆయన కలియుగ బ్రహ్మాండం. ఖచ్చితంగా భవిష్యత్ బ్రహ్మ ఆయన. భవిష్యత్ బ్రహ్మన్న కలియుగ బ్రహ్మన్న ఒకటే. ఏదన్నప్పటికీ అవును, ఆయనే అవును, అసలు. అంటే నేను అనేది ఎలాగైనా ఆయనే. ఇవాటికి అక్కడక్కడ తపస్సు చేసుకుంటూ కనపడుతున్నారు అని చెప్పి కూడా చిరంజీవి. కొంతమంది ఆ, అనుభవజుల మాట. చిరంజీవి కదా మరి. చిరంజీవి కదా. అందుకని ఇక్కడ మన ఆంజనేయుడు ఏంటంటే మీకు కోరిక మీది, అది మీ ఇష్టం. అది ఏ కోరికైనా తీర్చేస్తారు. కోరికనే అసలు ఏం తీర్చేస్తారా? పవర్ఫుల్ అదే అండి కదా. స్వామి. అంతకంటే మీకు ఆంజనేయుని తలుచుకుంటే అదేదో ఏమంటాం గూస్ బాంబ్స్ అంటాం కదా. Definitely. ఒళ్ళు గగరు కూడా వస్తుంది ఆయన Definitely. తలుచుకుంటే. ఎక్కడ ప్రతి సన్నివేశంలో కూడా ఆయన అంత కమనీయమనే అనిపిస్తుంది, Yeah. మధురంగానే అనిపిస్తుంది. ఒక సీతని ఆంజనేయుని చూసినప్పుడు అసలు మనకి కరుణోద్వేగం అనేది ఉంటుంది. సో అలా మరి వెళ్ళి మనం అంతా ఏమంటాము అది లంకను ముట్టడించినప్పుడు అంతా కూడా ఒక హాస్యంగా అంటే ఒక రకం అంటే అవును. అలా శౌర్యానికి శౌర్యం ఉంటుంది, శౌర్యం, హాస్యానికి ధైర్యం. హాస్యం ఉంటుంది. అవును. అసలు ఈ రసం లేదని చెప్పలేము ఆయన దగ్గర. అవును. సో అలాంటి నవరసాలన్నిటినీ కూడా పండించగలిగిన వ్యక్తి, నింపుకున్న వ్యక్తి. అలా మనకి ఆ రసాలతో ముడిపడి అంటే నా దగ్గర భయం ఉందనుకోండి, ఆ భయాన్ని తీర్చగలిగే వ్యక్తి ఆయన. శక్తి ఆయన దగ్గర ఉంది. కరెక్ట్. సో అలా ఏది మీకు మీరు కోరిక మీది. పైగా నాకు తెలిసినంత వరకు అంటే నేను ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే నేను ఏదైతే జ్యోతిష్యం నేర్చుకుంటున్నానో ఇక్కడ నేను నేర్చుకుంటున్న కొత్తలో నేను ఉపాసించింది కూడా స్వప్నాంజనేయ స్వామి విద్యని ఉపాసించాను యాక్చువల్గా. ఆ స్వప్నాంజనేయ స్వామిని అంటే ఇక్కడ మన ఇల్యూషన్ అంటే నేను మొదటి నుంచి చెప్తూ ఉంటాను. అది ఓకే, నమ్మే వాళ్ళకి ఒక అది ఆత్మవిశ్వాసం, నమ్మని వాళ్ళకి ఒక ఇల్యూషన్ అనుకోండి. బట్ నాకు ఒక వృద్ధ వ్యక్తి రూపంలో ఒక పుస్తకం నా చేతికి అందించారు ఆయన. సో అందించినప్పటి నుంచి నాకు విరివిగా ఈ జ్యోతిష్యానికి అధ్యయనానికి అవసరమైన గ్రంథాలు నాకు విరివిగా వచ్చాయి. సో ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియదు అసలు ఆ వ్యక్తి. బట్ రావడం మటుకు ఖచ్చితంగా ర్యాండమ్ గా వచ్చి ఇచ్చారు. ర్యాండమ్ గా ఆ వృద్ధ వ్యక్తి వచ్చి మీకు ఇచ్చేసారు. వృద్ధ వ్యక్తి ఉందా ఆ పుస్తకం ఇంకా మీ దగ్గర? కాదు, కళలో సంగతి. కళలోనా? ఓకే. నేను స్వప్నాంజనేయ అని చెప్పాను. స్వప్నాంజనేయ. సో ఈ స్వప్నాంజనేయ స్వామిని ఉపాసించినప్పుడు ఆయన నాకు పుస్తకం రూపంలో అనుగ్రహిస్తే ఆ తర్వాత నాకు నిజ జీవితంలో అనేక పుస్తకాలు తోడాయి. సో దానివల్ల కూడా నాకు కొద్దిగా వాక్సిద్ధి అప్పటి నుంచి కొంత పెరిగిందేమో అనుకుంటాను నేను. సో అది అంటే నేననేది ఇప్పుడు నాకని కదా, మీరు చాలా మంది చూసి ఉంటారు హనుమద్వుపాసకులందరికీ కూడా మిగతా దేవతల కంటే చాలా సులభంగా పలకగలిగే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఆంజనేయుడే. నేను చాలా మంది చూసా వాళ్ళ అనుభవంలో ఏదో ఒక రూపంలో సాక్షాత్కరించడం అనేది నేను బోల్ మంది అనుభవం చెప్పిన మాటల్లో విన్నాను. ఇది నా సొంత అనుభవం కూడా. సో కనుక ఆంజనేయుని మటుకు మీరు యథాశక్తి ఖచ్చితంగా పూజ చేయండి. ఓం హం అంతే. ఓం హం అంతే. లేదు ఇంకా కొద్దిగా పెద్దది కావాలి అంటే కనుక ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ హరి మర్కటాయ నమః. ఇది చాలా మంచి బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. అంటే ఇందాక నేను చెప్పా కోరిక మీది. అంటే భార్యాభర్తలు కలిసి ఉండడం కావాలని కోరుకున్నారా, పిల్లలు కావాలని కోరుకున్నారా, ధైర్యం కావాలని కోరుకున్నారా, సో గ్రహ శాంతి కావాలని కోరుకున్నారా, అసలు ఇది అదే అని చెప్పడానికి యద్భావం తద్భవం అంతే. ఆల్ రౌండర్. కనుక కోరిక మీది తీర్చే పూజ అయింది. సో మనం అంటే ఏమంటాం, ఖరీదు పెట్టి బోళ్ళంత ఖరీదు పెట్టి బంగారం కొన్నా కూడా దాంట్లో నకిలీ ఉంటుందేమో అని అనుమానించాలేమో తప్ప మీరు ఇంత పూజ చేసినా ఇంత ఖచ్చితంగా ఫలితం వస్తుంది అనే పూజ అయితే ఆంజనేయుడిది. సో కనుక ఖచ్చితంగా మీరు ఆంజనేయుని పూజించండి. అది తర్వాత రెండోది ఏంటంటే మనకు వచ్చేప్పటికి ఆంజనేయ యొక్క ఆరాధనలో తమలపాకులు అనేది విశిష్టమైన ఇది ఉంటుంది. అంటే చాలామంది సింధూరం తమలపాకులు అని చెప్తారు. సరే, సింధూరం దారి సింధూరం, కానీ తమలపాకుల మీద కనుక ఇదే రోజు ఏదైతే హనుమత్ జయంతి రోజు
ఉత్తి రోజులు అవసరం లేదు. హనుమత్ జయంతి రోజు నాడు ఏంటంటే మనం సింధూరంతో లవంగంకి వెనకాల కాడలాగా ఉంటుంది కదా! ఈ లవంగం కాడతో సింధూరంతో ఈ తమలపాకు ఆకుల మీద శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని ఒక్క 21 ఆకుల మీద వేయాలి. హ్మ్. ఈ 21 ఆకులు కూడా మన ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటోకి పటానికి వేసేసి వేసుకోవచ్చు. మనం ఏదైతే కోరిక ఉందో ఆ కోరికతో చెప్పుకొని అది వేసేయటమే. ఆ మర్నాటి రోజు ఈ ఆకులన్నీ తీసి ఏదైనా సరే ఆంజనేయ స్వామి గుడిలో చెట్టుకి వేసేయటం. లేదా ఇంకెక్కడైనా సరే నడవని చోట వేసేస్తే వాళ్ళ కోరిక మరింత శీఘ్రంగా ఫలించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. ఇంకా అందరికీ చాలా తేలిగ్గా అంటే ఒక మంత్రంతో సంబంధం లేకుండా నేను ఇచ్చిన చాలామందికి తర్వాత చాలా పుస్తకాల్లో కూడా మీకు ఈ శ్లోకం అయితే దొరుకుతుంది. బట్ ఈ శ్లోకాన్ని చాలా నిత్యం కూడా పఠించడం అనేది ఉంటే గనక తప్పకుండా వాళ్ళకుండే దుఃఖాలన్నీ కూడా కరిగిపోవటం అనేది ఉంటుంది. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ. అద్భుతం. ఇది రోజు చదువుకోవటం వల్ల కూడా ఖచ్చితంగా వాళ్ళ దుఃఖాలన్నీ కూడా క్షయమవుతాయి. అంటే కరిగిపోతాయి. సో ఆ రకంగా కూడా మేలు జరగటం అనేది ఉంటుంది. అద్భుతం. తప్పకుండా ఆంజనేయుని నమ్మండి, ఆరాధించండి, పరిపూర్ణంగా ఆయన యొక్క కృపని పొందండి. పొందిన తర్వాత ఆహా ఎంత సులభుడు ఆంజనేయుడు అనేది తప్పకుండా మీకు సుస్పష్టం వాళ్ళ అవుతుంది వాళ్ళ ఎవరికి వాళ్ళ వాళ్ళు. అనుభవంలో ఆ. నేనైతే 100% అందుకే 100% బంగారం మీరు కొన్నదానికైనా వాల్యూ ఉందో లేదో అవును. కానీ ఇక్కడ ఆంజనేయుడి భక్తికి ఎప్పుడు కూడా వాల్యూ ఖచ్చితంగా ఉంటుంది. కట్టలేం మనం అసలు అది. వాల్యూ కట్టలేం. కట్టలేం. ఆ లెవెల్లో ఉంటుంది. ఉంటుంది. అద్భుతం సార్. చాలా అది. బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది. మంత్రం రూపంలో కూడా చెప్పారు. మరి వేరే వాళ్ళకి అన్య మతస్థులకు కూడా ఒక్కొక్కసారి అబ్బా ఆంజనేయుడిని కొలుచుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఏదైనా స్విచ్ వర్డ్ ఉందా ఆంజనేయుడికి అంటే ఇక్కడ సంబంధించి? ఆంజనేయుడికి సంబంధించింది సిచ్యువేషన్ అంటే కనుక అక్కడైనా మనం మళ్ళీ ఆంజనేయ మాట అనాల్సి వస్తుంది. అంటే బజరంగ్ షీల్డ్ ఆన్ అని చెప్పి ఉంటుంది. బజరంగ్ షీల్డ్ ఆన్. షీల్డ్. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే థ్యాంక్ అండి. యూ.